హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో మీరు చూస్తుంది కాల్మేట్ పవర్ బ్యాంక్. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ అండి. దీని మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 15 వాట్స్ అవుట్పుటే ఉంటుంది. ఇది అంత ఫాస్ట్ పవర్ బ్యాంక్ ఏం కాదు. ఇప్పుడు మార్కెట్లో మీకు 22.5 వాట్స్ వస్తున్నాయి ప్రతి పవర్ బ్యాంక్. అండ్ ఇంకా మీకు బడ్జెట్ ఎక్కువగా ఉంటే 33 వాట్ పవర్ బ్యాంక్ కూడా కొనుక్కోవచ్చు మీరు. ఎంఐ పవర్ బ్యాంక్ 4i అని వస్తుంది. అండ్ యాంకర్ అనే కంపెనీ ఉంటుంది, అందులో మీకు 65 వాట్స్ పవర్ బ్యాంక్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. కానీ అది కాస్ట్లీ ఉంటుంది, చాలా 6,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇది 600 రూపాయలు మాత్రమే, ఎందుకంటే ఇది 15 వాట్స్ అవుట్పుట్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది. కానీ నేను ఈ పవర్ బ్యాంక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, నేను పవర్ బ్యాంక్ కోసం తీసుకోలేదు, మెయిన్ ఇది లైట్ కోసం తీసుకున్నాను. దీనిలో మీకు లైట్ కూడా ఇస్తున్నారు, ఎల్ఈడి లైట్. అండ్ ఇది నాకు అప్రాక్సిమేట్లీ 600 రూపాయలకు అలా లభించింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నేను. నాకు ఫ్లిప్కార్ట్ విఐపి మెంబర్షిప్ ఉంది, 1 డేలో డెలివరీ అయిపోయింది. అండ్ దీని ఎంఆర్పి చూడండి మీరు, 1999 రూపీస్ పెట్టారు ఎంఆర్పి. బ్రాండ్ వచ్చేసి కాల్మేట్ బ్రాండ్. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఆగస్ట్ 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 10,000 mAh పవర్ బ్యాంక్. దీని వెయిట్ కూడా ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. 178 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ దీనికి BIS సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు, అండ్ కాల్మేట్ వాళ్ళది ఇది. అండ్ ఈ పవర్ బ్యాంక్ ఇప్పుడు ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారో చూద్దాము. బాక్స్లో ఒక ఎక్స్ట్రా కేబుల్ కూడా ఇస్తున్నారు, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తున్నారు చూడండి. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు బాక్స్లో. అండ్ ఇది మన పవర్ బ్యాంక్ బబుల్ ర్యాప్లో నీట్గా ప్యాక్ చేశారు. అయితే మనం ఈ బబుల్ ర్యాప్ని ఓపెన్ చేద్దాము. ఇది మన పవర్ బ్యాంక్. ఇందులో మీకు 2 కలర్స్ ఉంటాయి, బ్లూ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. నేనైతే ఎల్లో కలర్లో తీసుకున్నాను. అయితే మీకు పైన కూడా ఒక కవర్ లాంటిది ఉంటుంది, ఈ కవర్ కూడా తీసేయండి. ఇది పవర్ బ్యాంక్, చూడ్డానికి అయితే బాగానే ఉంది. ఇదంతా ప్లాస్టిక్ బాడీ. అండ్ మీకు ఒక కేబుల్ కూడా ఉంటుంది, టైప్ సి కేబుల్. ఒకవేళ మీరు కేబుల్ మర్చిపోయినా ఈ కేబుల్తోనే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ని. BIS సర్టిఫైడ్ కాబట్టి మీరు సేఫ్ టు యూజ్, ప్రాబ్లం ఏం లేదు. గవర్నమెంట్ BIS సర్టిఫికేషన్ ఇచ్చింది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. BIS.gov.in వీళ్ళ వెబ్సైట్. అండ్ దీని అవుట్పుట్ ఇన్పుట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్పుట్ వచ్చేసి 5 volts 2.4 amperes. అవుట్పుట్ కూడా మీకు 5 watts 2.4 amperes. కానీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇందులో లైట్ ఉంది కదా, దానికోసమే. 2 times ప్రెస్ చేయండి, లైట్ ఆన్ అవుతుంది ఇప్పుడు. అండ్ సింగిల్ ట్యాప్ చేయండి, మళ్ళీ లైట్ బ్రైట్నెస్ తగ్గుతుంది. మళ్ళీ ఆన్ చేయండి, మీకు లైట్ బ్లింక్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయండి, ఇట్లా చాలా ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేయండి, ఆఫ్ అవుతుంది. నేను ఈ లైట్ కోసం తీసుకున్నాను. మీరు చూడ్డానికి కూడా కాంపాక్ట్గా ఉంది పవర్ బ్యాంక్, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఉన్నది చూడండి, మీకు టైప్ సి ఇచ్చారు, టైప్ సి ఇన్పుట్, టైప్ ఏ అవుట్పుట్, ఓన్లీ 2 ఇచ్చారు. అండ్ ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు పవర్ బ్యాంక్, మీకు నార్మల్ ఛార్జింగే సపోర్ట్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే కొనుక్కొని నాకు హెల్ప్ చేయండి ఛానల్ని.